హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రైతులకు శుభవార్త రావడం జరిగింది. ఈ నెల మార్చి 31వ తేదీలోపు మీరు ఈ పథకానికి అప్లై చేసుకుంటే ₹1,00,000 వరకు బెనిఫిట్ పొందవచ్చు. సో ఆ పథకం ఏంటి, ఎవరెవరు అర్హులు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అన్నదాతలకు భారీ ఊరట ఏంటని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం అదిరిపోయే బెనిఫిట్ అందుబాటులోకి ఉంచింది. సబ్సిడీతో వ్యవసాయానికి అవసరమైన యంత్రాలను అందిస్తుంది. మీరు ఎంచుకునే యంత్రం ఆధారంగా మీకు వచ్చే సబ్సిడీ కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇంతకీ వేటిని సబ్సిడీ కింద పొందవచ్చు, ఎంతవరకు సబ్సిడీ వస్తుంది, అప్లై చేసుకోవడానికి ఎంతవరకు సమయం ఉంది, సో దానికి సంబంధించి తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వం సబ్సిడీ కోసం దాదాపుగా 3.9 కోట్లకు పైగా మంజూరు చేసింది. అందువల్ల అన్నదాతలు సబ్సిడీ యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ మండలాలకు చెందిన రైతులు వెంటనే ఈ ప్రయోజనం కోసం అప్లై చేసుకోండి. పవర్ బ్యాటరీ స్ప్రేయర్లు, ట్రాక్టర్ అనుసంధానంగా నాగళ్ళు, రోటావేటర్లు, టిల్లర్ వంటివి ఇస్తారు. అలాగే కొమ్మలు కట్ చేసే యంత్రాలు, కలుపు తీసే యంత్రాల వంటివి కూడా సబ్సిడీ కింద పొందవచ్చు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం చూస్తే ఈ సబ్సిడీ యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు సమయం ఉంది. అందువల్ల మీరు ఈ మిగిలిన 5 రోజుల్లోనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకే వెంటనే ఈ పని పూర్తి చేసుకోండి, లేదంటే బెనిఫిట్ మిస్ అయిపోతారు. సో రోటావేటర్ తీసుకుంటే మీకు ₹46,000 వరకు సబ్సిడీ వస్తుంది. అదే నాగలు అయితే 27,800 వరకు రాయితీ ఉంటుంది. ఇంకా పవర్ స్ప్రేయర్లు అయితే ₹8,000 రాయితీ, బ్యాటరీ స్ప్రేయర్లు అయితే ₹1,000 సబ్సిడీ అందిస్తారు. ఇంకా కలుపు తీసే యంత్రం అయితే ₹35,000 సబ్సిడీ లభిస్తుంది. ఇంకా కొమ్మలు కట్ చేసే యంత్రం అయితే ₹36,000 రాయితీ వస్తుంది. ఇక టిల్లర్ అయితే ఏకంగా ₹1,00,000 సొంతం చేసుకోవచ్చు. అందువల్ల అన్నదాతలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా వివిధ జిల్లాల్లో కూడా ఇలాగే రాయితీపై యంత్రాలు అందిస్తున్నారు. వ్యవసాయ పరికరాలను సబ్సిడీతో రైతులు ఇంటికి తెచ్చుకోవచ్చు. దీనివల్ల చాలామందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 1,00,000 వరకు ఉచితంగా పొందినట్లు అవుతుంది. సో రైతులకు సబ్సిడీ కింద యంత్రాలు పంపిణీ చేయబోతున్నారు. సో మీరు ఎలాంటి యంత్రాలు తీసుకుంటారో వాటికి సంబంధించి సబ్సిడీ ఎంతైతే ఉందో అంత మీకు లాభం వస్తుందన్నమాట. టిల్లర్ తీసుకుంటే ₹1,00,000 వరకు రాయితీ పొందొచ్చు. దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ మార్చి 31వ తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.